శ్రీ గణేష మాది విశ్వశ్రీ మండపం మార్కెట్ వెనుక జగిత్యాల్. గత 15 సంవత్సరాలుగా గణపతికి పెట్టడం జరుగుతుంది. ఇది 16వ సంవత్సరం. లాస్ట్ 2 సంవత్సరాలు కేదార్నాథ్ ఉడిపి అనే టెంపుల్ సెటప్ పెట్టి సనాతన ధర్మం వైపు ప్రజలను అడిగేపిద్దామని ఒక స్టెప్ తీసుకున్నాము. ఈసారి సోషల్ అవేర్నెస్ కోసం గర్భంలో గణపతి మానవ జీవన శైలి అనే కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. అసలు మానవ జీవన శైలి ఏంటంటే ఓంకారం నుండి స్టార్ట్ అవుతుంది ఏ శక్తి అయినా అని. దాని తర్వాత దీపంగా మారుతుంది. తర్వాత అమ్మ గర్భంలో నవమాసాలు మోసి బయటికి భూమి మీదకి వచ్చి మళ్ళీ చక్రాల 8 చక్రాలతోని జీవనం మొదలయ్యి లాస్ట్కి వృద్ధులాగా మారి మళ్ళీ వెలుగులోగా మారుతుంది. అంటే ఎనర్జీ నుండి స్టార్ట్ అయ్యి ఎనర్జీ నుండి మొదలవుతుంది. అది మానవ జీవన చక్రము. ఈ సోషల్ అవేర్నెస్ ఎలా ఇచ్చాము అని అంటే, మనకి శిశువు అమ్మ గర్భంలో మొదటి నెలలో ఎన్ని గ్రాములు ఉంటాడు, ఎంత బరువు ఉంటాడు, ఏం తింటే శిశువుకి తల్లికి మంచి ఉంటుంది, ఆరోగ్యంగా పెరుగుతారు, అలా పెరగడం వల్ల నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పి సోషల్ అవేర్నెస్ కోసం ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం వెనుక చూస్తున్నట్టయితే 7 నెలల్లో ఆ శిశువుకి వినికిడి చాలా మొత్తం వినిపిస్తుంది. అందుకే అప్పుడు భగవద్గీత చదవడం అనేది ఇంపార్టెంట్ అని చెప్పి పెట్టడం జరిగింది. మనకి చూస్తున్నట్టయితే ఫేమస్ అయిన మహావతారం సినిమాలో కూడా రాక్షసుని పుత్రుడైన ప్రహ్లాదుడు కూడా విష్ణుమూర్తి భక్తులు అయ్యాడు. అలానే మన శిశువులో ఏమున్నా కానీ భగవద్గీత చదవడం వల్ల మంచి బుద్ధి గుణంతో పుట్టడం జరుగుతుందనే కాన్సెప్ట్లో భగవద్గీత పెట్టడం జరిగింది.